మా నిమిత్తమై దయగల తండ్రి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా 3వ దినమున తిరిగి లేచిన విజయశాలి వెనుకై స్తోత్రాలు. క్రీస్తు మూలముగా మాకు జయమును గురించిన దేవునికి స్తోత్రము కలుగునుగా. కానిస్తలు వచ్చిన మాట కొరకై వందనములు. అనుదిన మా భారములు భరించు, అనుక్షణం మీ మేలుతో నింపచ్చు. దయగల తండ్రి, మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడుగా ఉంటూ మీ మార్గాల్లో మమ్మల్ని కొనసాగింపు చేస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నా. యాత్రా జీవితంలో మంచి కాపరిగా ఉండి మంచి దొడ్డులోని తీసుకుని వచ్చి మంచి మేతగల స్థలములో మమ్మల్ని ఉంచి పచ్చగల చోట్ల పరుండ చేసి శాంతికరమైన జలముదులు నడిపించి ప్రాణమునకు సేద తీర్చు నడిపింపజేస్తున్న మీ ప్రేమకై కనపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ బరాకాను మీరు ఏర్పాటు చేసి దేవా, మీ బరాకాను ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు కూడా మీ ప్రజలు మీ సన్నిధిలో సంతోషించినట్లు, అనేకులు రక్షణ పొందినట్లు, అనేకులు వ్యాకులాలు తీర్చబడినట్లు, దయగలిగిన తండ్రి అనేకుల యొక్క రుగ్మతలు తొలగించబడినట్లు, అనేకుల యొక్క నిరుత్సాహాలు తొలగించబడినట్లు మీరెంతో కనికరాలు చూపించి దేవ బరాకాను దీపస్తంభం నుంచి జరిగిస్తూ వచ్చిన పరిచయం బట్టి మీ స్తోత్రాలు. నేడు దినాన దయగలితను మరొక నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింపజేసినందుకై ఘనపరుస్తూ ఆరాధిస్తున్నా. ఎంతో దయగలవాడవని దేవ మీరు రుజువుపరుచుకుని మీ కనికరాన్ని కనపరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. మీ దాసిన కష్టాన్ని కూడా బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకు వందనములు. వెళుచు వచ్చిన అన్ని ఒడిదుడుకుల్లో పరిస్థితులు ఆదుకున్నందుకై స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, మీరు చేసిన కార్యాలని తలపోసుకుంటూ సంఘంగా, సమాజంగా దేవా, మరి దైవ సేవకులు, బాధ్యులు, ప్రియులు, సహపాఠి వారందరూ కూడా చేరి మీరు చేసిన కార్యాలు తలపోసుకుంటూ దేవా మీ నామమును ఘనపరుస్తూ మీ సన్నిధికి వస్తున్నా. కూడికను ప్రారంభిస్తుండగా కృప దయచేయండి. మీ నూతనమైన నిబంధన రక్తాన్ని ప్రదేశం మీద మా మీద ప్రోక్షించండి. సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. చిత్తానుసారమైన పాటలు దయచేయము. పాటకు మంచి స్వరాలు దయచేయండి. వాద్యం మంచి వరకు కృప దయచేయండి. తిరిగి మైక్ సిస్టంలో చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని అభిషేకించు. నమ్మలేని మా ప్రభువా, తిరిగి మీ చిత్తానుసారమైన లేఖనాలు ఇచ్చి మీ ప్రజలను బలపరచు. మీ సంకల్పాలను వారిని వైపు ఆకర్షించుకోవాలి. నమ్మకమైన దేవుని దగ్గర దూర ప్రాంతాల నుండి రావాల్సి వారిని తీసుకునండి. మేము గడిపే సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. శత్రు శాతానికి సంపూర్ణంగా సిగ్గు కలిగించండి. అననుకూలమైన పరిస్థితులు ఉన్న ప్రభు మీ ప్రజలు మీ మందిరాల్లో చేరి మిమ్మల్ని గణపరిచే ధన్యతనిచ్చిన స్తోత్రాలు. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీ కృపను మా ఇళ్ళ కుమరించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.
పాట సంఖ్య 238, 236 పాత పుస్తకాలు. 238, 236. Praise the Lord. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి సింతము, హల్లెలూయా. 238, 236. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాప వలె, గడచిన కాలమెల్లా కంటి పాప వలె కాచెను ప్రభు మమ్ము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదం, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. పాపమును వాపినాడు, హల్లెలూయా. మాన శాపమును మాపినాడు, హల్లెలూయా. పాపమును బాపినాడు, హల్లెలూయా. మాన శాపమును మాపినాడు, హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్నతరం ప్రేమ, హల్లెలూయా. ప్రభుం స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. తల్లి అయినా మరచినాను, హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు, హల్లెలూయా. తల్లి అయినా మరచినాను, హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు, హల్లెలూయా. ఎల్లా ఊలానిచ్చి ఉల్లాసమసగును, ఎల్లా ఊలానిచ్చి ఉల్లాసమసగును. మెల్లగా మనలా కోరి, హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, హల్లెలూయా. శోధన కాలములందు, హల్లెలూయా.
మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాదుడు యేసు మన చెంతనుండాలిలా నాదుడు యేసు మన చెంతనుండాలిలా చింతలేమి రావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి నడచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవాలే గడచిన కాలమెల్లా కంటి పాపవాలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాట సంఖ్య 239 పాత పుస్తకాల్లో 237 మా దేవ నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవ పడతారుగా పాట సంఖ్య 239 237 మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా దయామయుండగు తండ్రివి నీవే
తల్లిని మించిన దాతవు నీవే, దయామయుడగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే, మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి, మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి, మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది, మా దేవా. కోడి పిల్లలను కాసిడు పగిలి ఆపదలన్నిటి పాపితివయ్యా, కోడి పిల్లలను కాసిడు పగిలి ఆపదలన్నిటి పాపితివయ్యా, సర్వకాలములయందు నీకే చక్కగా సంస్తుతులగు నీకే, సర్వకాలములయందు నీకే చక్కగా సంస్తుతులగు నీకే, మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది, మా దేవా. సింహపు పిల్లలు ఆకలిగొనినా, సింహపు గుహలు నన్ను వేసినను, సింహపు పిల్లలు ఆకలిగొనినా, సింహపు గుహలు నన్ను వేసినను, సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నా వీళ్ళలో, సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నా వీళ్ళలో, మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది, మా దేవా. మరణలో ఎలా నేనున్నా, తరుణములు నాకు విరోధమైన, మరణలో ఎలా నేనున్నా, తరుణములు నాకు విరోధమైన, శరణములు పాడేడు విధమున నీవు నన్నరుచుచున్నావుగా, శరణములు పాడేడు విధమున నీవు నన్నరుచుచున్నావుగా, మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది, మా దేవా. వ్యాధులు నన్ను బాధించినను, వ్యాకులములు హృదయములోనున్న, వ్యాధులు నన్ను బాధించినను, వ్యాకులములు హృదయములోనున్న, వదలవు నన్నెలా అనాథునిగానే, తోడు నన్ను బ్రోచుచుగా, వదలవు నన్నెలా అనాథునిగానే, తోడు నన్ను బ్రోచుచుగా, మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది, మా
దేవా నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమును నీ చూడనగునా కన్నులకు ప్రత్యక్ష పరచితివి నీదు సత్యమును నీ చూడనగునా కన్నులకు ప్రత్యక్ష పరచితివి మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తాతరిల్లినను పర్వతములు తొలగిన గాని పలువిధ కొండలు తాతరిల్లినను పావనుడానిదు వెలలేని ఆటి కృప నన్ను విడువదు హల్లెలూయా పావనుడానిదు వెలలేని ఆటి కృప నన్ను విడువదు హల్లెలూయా నా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా పాట సంఖ్య 742, 726 పాత పుస్తకాలు 742, 726 స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడు అనే పాట. స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా నిత్యము నిన్నే ఆరాధించి నిత్యము నిన్నే ఆరాధించి మహిమా పరతులలో స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా స్తుతికి పాత్రుడా మా పాపములు మాము నీకు బహుదూరము చేయగా మా పాపములు మాము నీకు బహుదూరము చేయగా ఏ పాపమెరుగని ప్రభువా మాకై సిలువలో బలి అయితివా నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా
నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. లోకాశలకు లొంగిపోయి నీ సహవాసమును వీడగా, లోకాశలకు లొంగిపోయి నీ సహవాసమును వీడగా, ఆకాశమును వేడి మాకై నీతో సహవాసమసగితివా. పరిశుద్ధులుగా మమ్ము చేసి పరమ సత్యమునిచ్చితివా. పరిశుద్ధులుగా మమ్ము చేసి పరమ స్వాస్థ్యమునిచ్చితివా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. సాతానుకు దాసులమై నిత్య మార్గమును వీడగా, సాతానుకు దాసులమై నిత్య మార్గమును వీడగా, పతనమైన మా బ్రతుకు నిత్య జీవముగా. పతనమైన మా బ్రతుకు నిత్య జీవముగా చితివా. నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమును సగితివా. నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యముని సగితివా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిరీక్షణ లేకమేమో నిర్భాగ్యులమై ఉండగా, నిరీక్షణ లేకమేమో నిర్భాగ్యులమై ఉండగా, త్వరగా రానయ్యున్న ప్రభువా, పరమ నిరీక్షణ నిచ్చితివా. త్వరగా రానయ్యున్న ప్రభువా, పరమ నిరీక్షణ నిచ్చితివా. నీరాకై ఎదురు చూడా సిద్ధపాటును నొసగితివా. నీరాకై ఎదురు చూడా సిద్ధపాటును నొసగితివా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుమో యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే ఆరాధించి, మహిమా పరతు ఈలలో స్తుతికి పాత్రుడా. స్తుతింతుమో
యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. వాక్యాన్ని ధ్యానించక ముందు బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని కలిసి పాడతాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The Best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ो जो उसको रोज पढ़ो, काम रे कतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ప్రభు నామమున మీ అందరికి కూడా దరాకా ప్రార్థనా మందిరం తెనాలి నుండి పరిశుద్ధులు మరి దేవుని యొక్క దాసులు బాధ్యులందరూ కూడా మీకు శుభములు తెలియపరుస్తున్నారు. రెండవది మీ కొరకు భారం కలిగి ప్రార్థన కూడా చేస్తున్నారు. మనం అందరం కూడా కలిసి దేవుని యొక్క పని చేయాలి. ఈ ఉదయకాలం మనం ఇక్కడ చేరి రావడంలో గల ప్రాముఖ్యమైన ఉద్దేశం మనందరికీ తెలుసు. గత కాలం అంతా కూడా ప్రభు తన కాపుదల భద్రత మనకు ఉంచారు. ఇక్కడ బెరాకా ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరాలన్నింటిలో తన కనికరాని దేవుడు మనల్ని కనుపరిచి మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదుకుంటూ దేవుడు వచ్చాడు. పర్లేదు, ముందుకు రమ్మా, రండి, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. రండి, ఇక్కడ బ్రదర్స్ ఎవరు రాలేదు, కూర్చో, దాని పక్కన కూర్చోండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప కాపుదల అంతటిని బట్టి ఈరోజు కృతజ్ఞులమై దేవుని యొక్క సన్నిధిని కనపరచడానికి ఆ దేవుడు మనల్ని సమకూర్చాడు. సరే, సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక భాగాన్ని మనం చదవబోతాం. ముందుగా మనం బైబిల్ పల్లవి పాడాం. ఏమని? పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడిపిస్తుంది అని. అది మనం ప్రతిదినం కూడా ఏం చేయాలి? మనం వ్యక్తిగతంగా పఠించి ధ్యానించాలి. రెండవది, కుటుంబంతో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. మూడవదిగా, దేవుని యొక్క సమాజంతో కూడా కలిసి
నియామ కోడికల్లో దేవుని వాక్యాన్ని మనం పఠించి ధ్యానించాలి. అలా 3 విధాలుగా వాక్యమునకు ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయ జీవితంలో గొప్ప మేలును క్షేమాన్ని మనం అనుభవిస్తాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఏదో వట్టిగా పాటలు పాడడం కాదు, కానీ పాటలతో మనం ఐక్యపరచుకొని ప్రభువును గణపరచాలి. సరే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనం కలిసి చదువుతాం. నూట 3వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు మనం చదువుతాం. నూట 3వ కీర్తన మొదటి 5 వచనాలు. ఇవన్నీ మనకు బాగా పరిచయమైన భాగం. 103వ కీర్తన మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కృతజ్ఞతలు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలు. మరొక భాగాన్ని కూడా మనం చదువుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. రోమాపత్రిక 8:28 మనందరికీ బాగా పరిచయమైన భాగం ఇది. అందరం కలిసి చదువుతాం. రోమాపత్రిక 8:28, 29 లేక 28, 29, 30 ఈ 3 వచనాలు కూడా చదువుతాం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని తన కుమారుతో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. కనపరిచినట్టుగా తరలించినట్టుగా స్తోత్రాలు. జీవంగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. తిరిగి మా ధ్యాన నిమిత్తమై జీవంగల లేఖనాలు ఇచ్చినందుకే స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. వాటి నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. లేఖన భాగం వివరించడానికి దాసుని జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు నోటి వాడిని బలహీనుడు బలపరచు. మీ ఆత్మ చేత నింపి మీకు ఇష్టమైన పాత్ర చేసి వాడుకో. 12 నెరవేర్చి మహింపడు. మీ వాక్కును దయచేయండి. మీ వాక్కును విడుదల చేయండి. మీ వాక్యం బయలువెళ్తుంది వెలుగు కలిగిన మాట నెరవేర్చి అనేకుల హృదయాలు వెలిగించబడినట్లుగా తెరవబడినట్లుగా అనుకూలపరిచి మీ కార్యాలు జరిగించాయి. 4 అందరి పట్ల నెరవేర్చు. ఈ ఉదయకాల ఈ కూడికను ఏర్పాటు చేయట్లో గల ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని అనేకుల వైపు ఆకర్షించుకొని అనేకులు ఆదరణ పొందినట్లుగా అనేకులు ప్రభు రక్షణ కొరకు దేవత హృదయాలు తెరచినట్లుగా ప్రోత్సహించబడిన వారై మీ మార్గాల్లో కొనసాగినట్లుగా మీ ఆత్మకార్యాన్ని మీ వాక్కు ద్వారా జరిగించి మహింపదము. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. మంచిది.
ఉదయకాల సమయంలో ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడనుగాక. దయగలిగిన దేవుడు నాడు లోకంలో దీనదశలో మనం ఉన్నప్పుడు మనలను తన సన్నిధికి ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చదివాం. అందుకనే కీర్తనకారుడు కొన్ని మాటలు చెప్పాడు. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములో దేనిని ఏం చేశాడు ఉపకారం? ఆయనని దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు, కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచేవాడు, ఆ పక్షిరాజు ఎవరు కొత్త జరుగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. అందుకని ఆ దేవుని గణపరచాలని ఈ కీర్తనకారుడు పలికాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఏ దీనదశలో మనుష్యుడు ఉన్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఈ ఔన్నత్యమైన స్థాయిని ఇవ్వగలిగాడో అది తన వ్యక్తిగతమైన జీవితంలో సొంత అనుభవంగా ఉంచుకొని దానిని ఎలుగెత్తి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన ఏం చేశాడట? కింద 3 మాటలు అక్కడ రాయబడినాయి కదా, నీ దోషములన్నీ, సంకటాలు, సమాధిలో నుండి ప్రాణాన్ని. ఆ దేవుడు అంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మానవుడు ఎట్లా ఉన్నాడట? దోషభరితమైన జీవితాన్ని కలిగిన వాడు, ఎన్నో సంకటాల చేత నింపబడినటువంటి వాడు. ఈ కారణాలన్నీ మానవాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాయట? మరణానికి తీసుకుని వెళ్ళాయి. అలాంటి దీనదశలో ఉన్నటువంటి వారిని ఆ ప్రేమ కలిగిన దేవుడు అలాంటి వారి విషయంలో కూడా ఆయనకు ఒక సంకల్పం అనేది ఉంది అని దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ చూస్తూ, ఏంటి? ఆయనకున్న దయాపూర్వకమైన సంకల్పం ఉందట. మన ఎవరి ఎళ్ళ దోషభరితమైన జీవితాన్ని కలిగి నాడు లోకంలో సంకటాల చేత నింపబడి సమాధికి లేక మరణానికి పాత్రుడైన మానవుని విషయంలో ఆ దేవునికి ఉన్న దయాపూర్వకమైన సంకల్పం ఉందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయం ఎలాంటి స్థుతితో నింపబడుతుందో అనేది ఈ 103వ కీర్తన యొక్క ప్రాముఖ్యత. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే ఒక వ్యక్తి ఎంత దీనదశలో ఉన్నప్పుడు ఆ ప్రియమైన దేవుడు తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తూ వచ్చారు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాము. ఇక్కడ మనం చూస్తే ఆయన నామాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక మాట అన్నాడు, ఆయన పరిశుద్ధ నామము అని అన్నాడు. ఆయన పరిశుద్ధ నామము అంటే మానవుడు చాలా దీనదశలో ఉన్నటువంటి వాడిని పరిశుద్ధపరచడానికి దేవుడు పిలవడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరణ మనకు ఇస్తూ ఉంది. సరే, ఇక్కడ మనం చూస్తే నాడు లోకంలో మానవుడు పాపభరితమైన జీవితాన్ని కలిగిన వాడే, దోషముల చేత నింపబడిన వాడే, సంకటాల చేత నింపబడిన వాడే, నెమ్మది లేని స్థితిలో సాగిపోతున్న మానవాళి ఎడల దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఉందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకే రోమాపత్రికలో ఆ మాట మనం చదివాం. ఏముంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనే మాట, ఆయన సంకల్పం చొప్పున మనందరి దేవుడు తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరిని పిలుచుకొని వచ్చాడు అని అంటే మనం ఎగుతుంది కదా, మత్తయి సువార్త 11:28లో ఉంది, ప్రయాసపడి పాపభారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రేమగల దేవుడు ఆహ్వానించాడు. అంటే నాడు లోకంలో పాపభరితమైన జీవితాన్ని కలిగి దోషభరితమైన స్థితిలో ఉన్న మానవాళిని తన సన్నిధికి రమ్మని పిలిచినటువంటి వారు ఎవరంటే ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆయనకు ఒక సంకల్పం మానవుని ఎడల ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకే అనేకులు తన సన్నిధికి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ వచ్చాడు. ఎలాంటి స్థితిలో ఉన్నారండి మానవులనంటే
పాపము దోషముల చేత మానవుడు నింపబడినటువంటి వాడు. అందుకనే లేఖనాల్లో మనం చూస్తూ వెళితే ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు ఇచ్చే వివరణ ఏంటంటే, మీ అపరాధముల చేత లేక దోషముల చేత మీరు చచ్చిపోయాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే మరణ పాత్రుడైపోయాడు మానవుడు. ఇలాంటి దీనదశలో ఉన్నటువంటి మానవునిలో కూడా దేవునికి ఒక దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఉందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే తన సంకల్ప ప్రకారము ఎవరు వచ్చారట? తన సంకల్ప ప్రకారము దావీదు సంతానములో పుట్టి ఆయనట ఎవరైనా యేసుక్రీస్తు వారు తన సంకల్ప ప్రకారము దావీదు సంతానములో పుట్టి ఏం చేశాయట? అందరి కొరకు మరణాన్ని అనుభవించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరిగినటువంటి వారు. ఆ ప్రియమైన దేవుడు తన సంకల్పాన్ని మానవుని ఎడల నెరవేర్చడానికి ఈ సర్వలోక మానవాళిని మరి తన సన్నిధికి ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎలా పిలిచాడు, ఏ పిలుపుతో పిలిచాడు అనేది ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనం చూడబోతాం. అంటే దోషముల చేత నింపబడిన మానవుడు, మరి పాపభరితమైన జీవితాన్ని కలిగినటువంటి మానవుడు, మరణానికి పాత్రుడైనటువంటి మానవుడు, సంకటములతో నింపబడిన మానవాళిని ఆ ప్రియమైన దేవుడు ఏ పిలుపుతో పిలిచాడట? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏ పిలుపుతో? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. రండి, లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పరిశుద్ధుడైన దేవుడు తన సంకల్ప ప్రకారము అందరినీ కూడా తన సన్నిధికి ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ తేటగా మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి పిలుపులో మరి పిలుపుతో ఆ దేవుడు అందరినీ కూడా పిలవడానికి ఆయన ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో 9-10 వచనాలు కలిసి ఉంటాయి కదా. తమ క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి ఏ పిలుపుతోనట? పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని ఆయన పిలిచెను అని రాయబడి ఉంది. నిజముగా సంకల్పం ఎలాంటిది అనేది దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వెళితే ఆయన తన సంకల్పంలో మనం తన సన్నిధికి పిలుచుకొని వచ్చి ఏం చేయాలి అనుకున్నాడట? పరిశుద్ధపరచాలని ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా ఎలా ఉండాలని కోరాడట? పరిశుద్ధులుగా ఉండాలి అని ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది మనం చూస్తూ వెళితే లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో నేను పరిశుద్ధులు గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ఆ దేవుడు నిశ్చయించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే 15వ వచనంలో మనం ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధతలో ఉండాలి అని ఆ దేవుడు ఇష్టపడినట్లుగా 13వ వచనం నుంచి కింద మనం చదివితే ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. నిజంగా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడట? పరిశుద్ధతలోనికి రావాలని ఆ ప్రియమైన దేవుడు ఇచ్చయించి ఏ పిలుపుతో పిలిచాడట? తన సంకల్ప ప్రకారము పరిశుద్ధమైన పిలుపులో మనకు పాలు పంపులు దయచేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. నిజముగా సర్వలోక మానవాళిని పవిత్రతలోనికి తేవాలని ఆ దేవుడు ఇష్టపడినటువంటి వాడై తనకు ఉన్నటువంటిదంతా కూడా మానవాళి పక్షాన ధారపోయడానికి ఆయన ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈనాడు మానవుడు దేవుని వద్దకు రావడానికి మానవునికి ఏమాత్రం కూడా యోగ్యత అర్హత లేనటువంటి వాడే మానవుడు జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే మానవుని యొక్క పాపము, మానవుని యొక్క అపవిత్రమైన జీవితం, మానవుని యొక్క అపవిత్రమైన హృదయం, మానవుని యొక్క అపవిత్రమైన తలంపులు, మానవుని యొక్క అపవిత్రమైనటువంటి జీవితం, బాహ్య రహస్య జీవితాన్ని మానవుల్లో మనం చూసినప్పుడు మానవుడు పవిత్రతలో లేడు, అపవిత్రుడు, అపవిత్రమైన జనుల మధ్య
వాసము చేస్తున్నటువంటి వాడు. ఇలాంటి మానవుడు పవిత్రుడుగా చేయబడమే దేవుని యొక్క సంకల్పమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుగాను ఆ పరిశుద్ధుడైన దేవుడే ఎట్లా వచ్చాడట? మానవాకారంలో రక్షకుడుగా ఆయన ఉద్భవించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి అందరిని ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆ దేవాతి దేవుడు సర్వలోక మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి ఆయన కలవరి శిలువనెక్కి ఆఖరి బొట్టు వరకు తన పవిత్రమైన రక్తాన్ని ధారలుగా కార్చివేస్తూ వచ్చాడు. మానవుని యొక్క పాపం పరిహారం కావాలి అని అంటే పవిత్రమైన రక్తం అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. పవిత్రమైన రక్తం ఎక్కడి నుండి వస్తుందండి? పవిత్రత అనేది ఎక్కడి నుండి మనం పొందగలం అంటే అది దేవుని ద్వారా తప్ప వేరొక దానిలో పవిత్రత మనం పొందలేము. అందుకనే పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు మానవులు చేస్తున్నారు. కానీ పాపం పోయిందని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే మానవులు ఏం చేస్తున్నారట? పలు విధాలుగా బలుర్పించాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకే ఒక మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఏమని? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఉంది. ఎడ్లేకయు మేకలేకయు రక్తము మానవిక పాపను తీసివేయుట అసాధ్యము అనే మాట రాశాడు. ఎక్కడ? 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం హెబ్రీ పత్రిక చూడండి. ఏలనగా ఎడ్లేకయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి ఏ రక్తం కావాలండి? పవిత్రమైన రక్తం కావాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. పవిత్రమైన రక్తం ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధుడైన దేవుడే, పవిత్రుడైన దేవుడే మానవాళి కొరకు బలియాగాన్ని చేస్తే తప్ప ఆ మానవునికి పవిత్రత కలగదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకే ఆ పవిత్రుడైన దేవుడు మానవాళిని పవిత్రపరచడానికి భూలోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 2:10లో ఈ మాట ఉన్నది. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటను ఆధారం చేసుకునే లూకా సువార్త 1:35వ వచనంలో ఆయన పవిత్రుడుగా ఈ లోకంలో జన్మించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది మరి లేఖనానుసారమైన సత్యం. ఇది ప్రతి వ్యక్తి ఒప్పుకొని తీరవలసిన సత్యమని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అది మరి లూకా సువార్త 1:35లో మాట ఉంటుంది. ఆయన పవిత్రుడుగా ఈ లోకంలో జన్మించాడు, పాపం లేని వాడుగా జన్మించాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. అది మాత్రమే కాదు గాని ఆ పరిశుద్ధమైన దేవుడు సర్వలోక మానవాళి యొక్క పాపమును పరిహారం చేయడానికి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే మరి యోహాను చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడైన దేవుడు చూచి మాట తెలియపరుస్తూ వచ్చాడు. 1:29 ఏముంది? యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం. ఆ ప్రియమైన దేవుడు సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి, మానవుని పవిత్రపరచడానికి ఆయన గొర్రెపిల్ల వలె వధించబడిన వధకు దేవుడు గొర్రె వలె మౌనం వహించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది యెషయా గ్రంథం 53:5-6 వచనాలు ఇచ్చే వివరణ. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలో వచ్చి మనం చూస్తే 1:19లో ఈ మాట రాయబడి ఉంటుంది. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19. వెండి బంగారముల చేత మీరు పితృపారంపర్యం విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత
యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఇది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 15వ వచనంలో చూస్తూ వెళితే ఆ ప్రియమైనటువంటి దేవుడు మనందరినీ కూడా తనతో ఐక్యపరచడానికి ఆయన ఇష్టపడుచు వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. నిజముగా మనల్ని తన సంకల్ప ప్రకారం తీసుకుని వచ్చి పరిశుద్ధులతో ఏకపట్నస్థులుగా సమకూర్చడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూసి వెళితే పరిశుద్ధులతో మనల్ని పాలిభాగస్తులుగా ఆయన చేయడానికి ఇష్టపడుచు వచ్చాడు. అందుకని ఆ ప్రియమైన దేవుడు తన సంకల్ప ప్రకారము పిలిచిన వారినందరినీ కూడా ఏం చేశాడు? మొట్టమొదట వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. అందుకని ఆయన ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు వారిని పరిశుద్ధపరిచాడు, ఎవరిని పరిశుద్ధపరిచాడు నీతిగా చేశాడు, ఎవరిని నీతిగా చేస్తూ వచ్చాడో వారిని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు పరిశుద్ధులతో మనల్ని ఏం చేశాడట? ఏకపట్నస్తులుగా మనల్ని ఆయన చేస్తూ వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన ఎళ్ళ కలిగి ఉన్న సంకల్పం చాలా ఉన్నతమైనదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా ఒకవేళ పరిశుద్ధతలోనికి రాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తే మనల్ని ఏం చేస్తాడే? దేవుడు పరిశుద్ధపరచడానికి ఆయన సమర్థుడు. ఎవరిని పిలిచాడో ఆ ప్రియమైన దేవుడు ఎవరిని నిర్ణయించుకుంటూ వచ్చాడో వారిని ఏం చేశాడు? ఇక్కడ పరిశుద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మొదటిది. ఆ ప్రియమైన దేవుడు ఇంకో మాటలో మనం చెప్పాలనంటే అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. చదవండి మాట తీసి చదవండి. పరిశుద్ధులవుటికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండడానికి మళ్ళా దేవుడు పిలవలేదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే మనం ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి మన జీవితాల్లో ఎంతో మరి ఆశ కలిగినటువంటి వారమై సాగిపోవుట అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకోగలం అనంటే జీవగల దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి అనంటే ఏం చేయాలి? మనం వాక్యము చేత పరిశుద్ధతలోనికి మనం వచ్చి ఆయన పక్షాన మనం నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఇది ఎలాగనేది మనం చూస్తూ వెళితే వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి, అప్పుడే పరిశుద్ధతలో మనం ఉంటాము అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇది 119వ దావీదు కీర్తనలో మనం చూస్తే ఆయన 10వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో ఏముంచుకుంటానట? నీ వాక్యమును ఉంచుకుంటానని భక్తుడు రాస్తూ వస్తున్నాడు. అర్థమైందా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా ఏంటంటే నేను నా హృదయంలో వాక్యం ఏం చేస్తుందంటే పరిశుద్ధ పరుస్తుంది. అందుకనే వాక్యం మన అన్ని దౌర్బల్యతలని కూడా వాక్యం ఏం చేస్తుంది? తెలియపరుస్తుంది. పరిశుద్ధ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో వాక్యం మనకు చూపిస్తుంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు మనం వాక్యం చెంతకు రావాలి. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, వాక్యం ధ్యానించాలి. ఇది మొదటి కీర్తన. వాక్యం ధ్యానించాలని రాయబడింది. ఎక్కువగా ఊర్లో మరి ఏం చేస్తా ఉంటాం? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వంగానే ఎక్కువగా రకరకాల విషయాల్లో మనం నష్టపోతూ ఉంటాం. అందుకని ఏం రాయబడింది అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుని చోటను యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ఏం చేయకూడదట? దుష్టుల ఆలోచనలు మనం వెళ్ళకూడదు, పాపుల మార్గాల్లో మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండనే కూడదు. ఎన్నో అపహాస్యమైన మాటలు, తద్వారా అపవిత్రత మన జీవితాల్లో వస్తుందని దేవుని యొక్క వాక్యం. అందుకని తిమోతికి రాస్తూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి 3వ అధ్యాయంలో రాశాడు కదా పౌలు గారు తిమోతికి రాస్తూ వచ్చాడు. ఓ తిమోతి, జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే అపవిత్ర 3 ఎన్నో వచ్చిన అది 3 వచ్చిన 4 వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక,
ఒక్క నిమిషం. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనమని మా భక్తుడు రాస్తూ వచ్చాడు. కరిగినాడు ఆత్మీయ జీవితంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మనం విసర్జించి పవిత్రతలో జీవితాన్ని కాపాడుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఊరికి కూర్చొని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాం. అంటే ముసలమ్మ ఇక ముసలమ్మ ముచ్చట్లు అని చెప్తున్నాం, కానీ ముసలమ్మ ముచ్చట్లు కూడా ఉన్నాయి. అంటే ముసలమ్మ అంటే మరి కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా. అలాగూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వ్యక్తిగతమైన జీవితాన్ని గొప్ప నష్టంలోనికి తీసుకుని వస్తాయని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఇది కూడా పెట్టండి, ఇది కూడా పెట్టు, అది కూడా పెట్టు, అది ఇది రెండు పెట్టు, వీళ్ళకి వినపడుతుంది. ఇంకో మైక్ పెట్టు, పెట్టు, ఏదో ఒకటి పెట్టు, స్టాండ్ పెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఈనాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించే యోగ్యమైన జీవితాన్ని మనం కలిగి పవిత్రతలో జీవితాన్ని కాపాడుకోవాలని ప్రేమగల దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే ఈనాడు విశ్వాస జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏమిచ్చాడు దేవుడు? పవిత్రమైన లేఖనాలు మన పక్షాన, పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం పేరేంటి? పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉంచాడు. ఎందుకు? పరిశుద్ధతలో మన జీవితాలు కాపాడుకొని సాగిపోవడానికి గ్రంథాన్ని ఇచ్చాడు. గ్రంథాన్ని ఇచ్చింది ఎందుకు? ఆ గ్రంథాన్ని మరి తీసుకెళ్లి బెట్లో పెట్టడానికి కాదు. ఉదయ సాయంకాలంలో గ్రంథాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలి. ఇది ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఒకవేళ చదువు రాకపోతే కూర్చొని వినడాన్ని నేర్చుకోవాలి. ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? ఇంట్లోకి వెళ్ళగానే అందరి ఇళ్లలో ఉండేది ఒకటి ఉంది. ఏముంది అందరి ఇళ్లలో? టీవీ. అబ్బా ఏం చెప్పేశారు, నేనన్నా ఆలస్యంగా చెప్పారు, మీరు చాలా స్పీడ్గా చెప్పేశారు. అర్థమైంది. అందరి ఇళ్లలో ఏమున్నాయి? ఇంట్లో పోవడంతోనే ఆన్ అయ్యే ఉంటుంది. 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. దాంట్లో ఏమొస్తాయి? 24 గంటలు మీరు పెట్టుకుంటే వాక్యం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మన బెరాకా ఛానల్లో చాలా వాక్యాలు వస్తూ ఉంటాయి. మీరు వాక్యం వినాలని, వాక్యం చెంద కూర్చోవాలని నిజమైనటువంటి ఆశ కలిగి అక్కడ కానీ వెళ్ళి ఆన్ చేసి కూర్చుంటే ఏమొస్తా ఉంటుంది? వాక్యం. ఆ వాక్యం చెంత కూర్చుంటే పరిశుద్ధ జీవితం యోగ్యంగా పదిలంగా కాపాడుకొనగలవని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తేటైన వివరణిస్తుంది ప్రియులారా. ఇంకా అనేక లేఖనాలు మనం చూడవచ్చు. ఆత్మీయ జీవితంలో ఎంతో జాగ్రత్త వహించి జీవంగల దేవుని యొక్క వాక్యములకు ప్రాధాన్యత ఇస్తే పరిశుద్ధ జీవితాన్ని మనం కట్టుకొని సాగిపోగలమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే వాక్యమునికి ఏమి ఇవ్వాలట? మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అట్లా మనం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొనగలము. రెండవదిగా వ్యక్తిగతమైన జీవితంలో మనం చూస్తూ వెళితే వాక్యం ధ్యానించేది ఒక ఎత్తు, రెండవదిగా మనం చూస్తూ వెళితే ప్రార్థన జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడే వాక్యము ప్రార్థన పవిత్రతను మనకు తీసుకుని వస్తుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే ప్రార్థన జీవితంలో చాలా మందికి ప్రార్థనే చేయరు. అసలు మీరు చాలాసేపు చేసేటట్టున్నారు, కానీ కొంతమంది అసలు ప్రార్థనే చేయరు. మీరు చేస్తున్నారా? ఎంతసేపు చేస్తున్నారు ప్రార్థన? మన కరిమేలు ప్రార్థన మంది బెరాకా ప్రార్థనా మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ బెరాకా ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి, ఎంతసేపు చేస్తున్నారమ్మా మీరంతా ప్రార్థన? గంటసేపు చేస్తున్నారా? గంటసేపు ప్రార్థన? ఆవ చెప్తుంది, నేను గంట చేస్తున్నాను ఏంటి? మరి మీరంతా చెప్పట్లేదే. 45 మినిట్సా? 2 గంటలు? 2 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు ఏమన్నా? అసలే లేరా? సరే, టీవీ దగ్గర వేరే బొమ్మలు పెట్టుకొని ఎంతసేపు చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు చెప్పండి? అన్నం కూడా మానేసి చూస్తున్నారంటే కొంతమంది. నేను విన్నా, ఒక పాపని మేము శ్రీశైలంలో ఉన్నప్పుడు మా సంఘంలో ఉన్న పాపను గుత్తి సంఘంలో ఉన్న ఒక సహోదరుడికి మరి కుమారుడికి ఇచ్చాం. ఇస్తే ఆ పాప చెప్పింది, అంకుల్ మా అత్తయ్య గారు
అన్నం కూడా మానేసి ఏంటి ఆ టయానికి వస్తాయట ఏదో సీరియల్స్ ఏదో అది అయిపోయేంత వరకు అక్కడి నుంచి లేనే లేదు అంకుల్ అని చెప్పింది. మరి ఆమె ఎవరు అంటే ఆ సమాజంలో ఒక మంచి టాప్ లీడర్ అనమాట. ఆయన బాధ్యత కలిగిన సహోదరుని యొక్క భార్య ఆమె. మీరే ఎట్లుంటే ఎట్లాగమ్మా? జాగ్రత్తగా ఉండాలి కదా జీవితాలు. ఇప్పుడు యవనస్త్రాలు మరి వాళ్ళ ఇంటికి కాపురానికి వెళ్ళినటువంటి యవనస్త్రాలు ఏం చేయాలి? ఇప్పుడు టీవీ దగ్గర కూర్చోవాలా లేదా? దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలన్నా టీవీ దగ్గర కూర్చొని అదేది సినిమాలు సీరియల్స్ చూడాలా? అవి చూస్తే ఏమైపోతాం? నష్టం జరుగుతుంది. అపవిత్రత మన అంతరంగాల్లో చోటు చేసుకుని దేవునికి మనం ఏమైపోతాం? దూరస్తులు అయిపోతాం. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ. అందుకని జాగ్రత్త వహించి జీవితాన్ని కట్టుకోవాలి. మరి ముఖ్యంగా మరి పల్లె ప్రాంతాల్లో చాలా మందికి ఇళ్లలో టీవీలు పెట్టి ఊరికి ఆడిస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే సిటీలో కాదని, సిటీలో ఇంకా పెద్దవి మీకంటే పెద్ద పెద్దవి పెడతారు వాళ్ళు. అది జాగ్రత్తగా ఉండాలి. జీవితాన్ని ఎంతో యోగ్యంగా కాపాడుకొని పవిత్రంగా జీవితాన్ని కాపాడు ప్రభువుకు మనం సమీపంగా ఉండాలి. తన సంకల్పం చొప్పున మనల్ని పరిశుద్ధమైనటువంటి పిలుపులో పాలు పంపులు దయచేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకొని ఆ దేవుని కొరకు మనం ఎదురు చూచే యోగ్యమైన జీవితాలు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. దానికి గాను మనం ఏం చేయాలట? ప్రార్థన సహవాసంలో ఎప్పటికి కూడా మనం ఎడతెరుపు లేని వారమై ఉండాలి. ఎక్కడుందా మాట? అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. చదవండి. 5వ అధ్యాయం 18 17 వచనం చూడండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. అంతే కదా? 17 16 వచనాల 15 వచనంలో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. అమ్మా కొంచెం ముందుకు రండి పాప, నువ్వురా ముందుకు రా. ఇట్లా ఇక్కడ కూర్చోవచ్చురా, ఇట్రా అక్కడ కూర్చోండి. రామ్మా ఇట్రా, ఎవరిద్దరు కూర్చోవచ్చు. రండి, లేచి రండి, ఇక్కడ కూర్చోండి. రామ్మా అట్రా, అక్కడ కూర్చోండి. ఏం చేయాలంటే ఎడతెరుపు లేని ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎడతెరుపు లేని ప్రార్థన చేస్తున్నారా? ఈనాడు వ్యక్తిగా ఎడతెక్క ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలనంటే దేవుని యొక్క వాక్యము, రెండవది ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మీకు సంతోషకరమైన విశ్వాస జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దినాల్లో కష్టాలు వస్తున్నాయి, పరిస్థితులు వస్తున్నాయి. అవన్నిటిని అధిగమించి ప్రభు పక్షాన మనం నిలిచుండాలంటే ఏం చేయాలి? మనం ఎడతెరుపు లేని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అది కుటుంబంలో కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క సమాజంతో కలిసి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన సహవాసంలో మనం పాలు పొందాలి. ప్రార్థన సహవాసంలో కూడా మనం పాలు పొందాలి. మరి అందరూ కూడా ఇక్కడ జరిగే సంఘ ప్రార్థన ఉందా? ఈ ఊర్లో సంఘ ప్రార్థనకు వస్తున్నారా? అందరూ కూడా సంఘ ప్రార్థనలో నమ్మకంగా పాలు పొందాలి. అప్పుడు మనకున్న సమస్యలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగించి వేసి ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎలా ఉంచుతాడట? సంతోషంగా మన జీవితాలు ఉండడానికి దేవుడు మనకు సహాయపడతాడు. అందుకనే పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందినటువంటి మనం అందరం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని సాగిపోవడానికి ఆ ప్రియమైన దేవుడు గొప్ప ఏర్పాటు మన పక్షాన్ని చేస్తూ వచ్చాడు. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థనా సహవాసం. ఇది ఆత్మీయ జీవితంలో ఎప్పటికి కూడా మన జీవితాల్లో గుర్తుంచుకున్న వారమై పరిశుద్ధతలో జీవితాలు కాపాడుకొని కొనసాగవలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన ప్రియ సహోదరులారా, సహోదరీలారా, ఎంతో యోగ్యంగా మన జీవితాలు కాపాడుకొని సాగిపోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకను దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని రెండవ మాట మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైన దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలుచుకుని వచ్చాడు, దానికి రకరకాలుగా దేవుని యొక్క వాక్యం చాలా విషయాలు చెప్తారు కదా. దానిలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ లేఖనాలను ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే మరి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు పిలిచాడట. ఎక్కడున్నప్పుడు పిలిచాడు, ఎట్లా పిలిచాడు అనే విషయానికి వస్తే చాలా దీనదశలో ఉన్నప్పుడు పిలిచినట్లుగా ఆయన తెలియపరిచాడు. ఇది అపోస్తల కార్యములో మరి 26వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. 26:13లో ఒక మాట పౌలు గారు రాశాడు. అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తను దర్శించాడు అనే మాట రాశాడు. అది ప్రాముఖ్యమైనది. చదవండి. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ, నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి
మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ప్రకాశించను అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశించిన తోడనే తన అంతరంగ జీవితం వెలిగించబడినట్లుగా పౌలు గారు రాస్తూ వచ్చాడు. ఇది 9వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు చదివితే ఈ అధ్యాయంలో కూడా అగ్రిప్ప దగ్గర మరి సన్హెద్రిన్ సభలో పౌలు గారు ఒప్పుకుంటూ వచ్చిన విషయాలు ఇవి. సరే, ఇక్కడ వ్యక్తిగతంగా జీవితంలో మనం చూస్తూ వెళితే ఏ పిలుపుతో దేవుడు పిలుచుకొని వచ్చాడు ఈ వ్యక్తిని అనంటే, ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో పౌలు గారిని దేవుడు పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. తన సంకల్ప ప్రకారము ఔన్నత్యమైనటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పౌలు గారిని దేవుడు పిలుచుకొని వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి వారు. దానికి గాను ఇప్పుడు వెలుగు చేత ఈ వ్యక్తి నింపబడినటువంటి వాడై, వెలుగు తన చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూచినటువంటి వాడై, వెలుగులో తన రహస్యమైన జీవితాన్ని ప్రభు దగ్గర శుచిపరచుకున్నటువంటి వాడై, తిరిగి దేవుని యొక్క చీకటిలో నుండి వెలుగులోనికి ఈ వ్యక్తి నడిపించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అదంతా మనం ధ్యానిస్తే లేఖనాలను ఆధారం చేసుకొని దేవుడు ఎట్లా వచ్చాడు ఈ లోకానికంటే వెలుగుగా వచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఏ వెలుగుగా వచ్చాడు యేసు ప్రభువారు? ఏ వెలుగుగా? గొప్ప వెలుగుగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇది మనం చూస్తూ వెళితే మరి అది మత్తయి సువార్త 3వ అధ్యాయం లేక 4వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూస్తూ వెళితే గొప్ప వెలుగుగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. రెండవది మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైనటువంటి దేవుడు మరి ఏ వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు అనే దానికి దేవుని యొక్క వాక్యంలో తేటైన వివరణ ఉన్నట్లుగా లేఖనాలు మనం చూడగలం. అందుకనే ఒక మాట చెప్పి ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే ఏ వెలుగుగానట 9వ వచనంలో ఆశ్చర్యకరమైన వెలుగుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. తిరిగి యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగుగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా 1వ అధ్యాయము 8వ వచనం 4వ వచనంలో ఉంది. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని ఏం చేస్తుందట? వెలిగించుతున్నదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ ప్రియమైన దేవుడు పౌలు గారు ఎంత చీకటమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వెలిగించడానికి ఆయన గొప్ప వెలుగుగాను, ఆశ్చర్యకరమైన వెలుగుగాను, నిజమైన వెలుగుగా ప్రత్యక్షమై ఆ వ్యక్తిని వెలిగించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. వెలిగించబడినటువంటి ఈ వ్యక్తి తన దేహమంతా కూడా వెలుగుమయంగా ఉండాలనేది దేవుని యొక్క ఔన్నతమైన సంకల్పం. అందుకని ఈ చీకటిలో నుండి ఎక్కడికి తెచ్చాడంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము అని రాయబడింది. ఎందుకు? ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చిన ఆయన గుణాతిశయాలను మనం ఏం చేయాలట? ప్రచురం చేయ నిమిత్తము ఆయన మనను ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాము? మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. ఏమైనా గుణాతిశయాలు ప్రచురం చేయాలి? నిజముగా దేవుడు గొప్ప వెలుగుగా ప్రత్యక్షమయ్యాడయ్యా, ఆశ్చర్యకరమైన వెలుగుగా ప్రత్యక్షమయ్యాడయ్యా, లేకుంటే నిజమైన వెలుగుగా ప్రత్యక్షమై ప్రతి వ్యక్తిని వెలిగిస్తూ వచ్చాడయ్యా. నన్ను ఆయన వెలిగించాడు, చీకటిలో ఉన్న నన్ను ఆయన వెలిగించాడు, చీకటి బ్రతుకులో ఉన్న నన్ను ఆయన వెలిగించాడు. ఇదే సన్హెద్రిన్ సభలో పౌలు గారు ఒప్పుకొని వాళ్ళందరి ఎదుట అనర్గళంగా ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటనంటే, ఆ దేవుడు అంత ఘోరమైనటువంటి చీకటిలో ఉన్న నా బ్రతుకును ఆ ప్రియమైన దేవుడు వెలిగించాడు, ఆ వెలుగుకు నేను సాక్షిగా ఈ లోకంలో నిలబడ్డానని తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు నీవు నేను కూడా క్రీస్తు యొక్క వెలుగును లోకమునకు మనం చూపించాలి. అందుకు దేవుడు మనలను వెలిగించాడు. ఇంకా చీకటి క్రియలున్నాయా? అయితే వాటిని ఏం చేయాలి? మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవునికి విధేయులమై మన జీవితాలు కట్టుకోవాలని ఆ దేవుని యొక్క ఔన్నతమైన సంకల్పం. ప్రియులారా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడు అనంటే, వెనక ఏదైతే మన వెనక లాగేసే విషయాలు ఉన్నాయో, మనం నష్టపరిచే విషయాలు ఉన్నాయో, మనం పలు విధాలైన విషయాల చేత వెలుగును లోకానికి చూపించక చీకటమైన స్థితి మన దేహాల్లో ఎక్కడ కలుగుతూ ఉందో వాటన్నిటి నుండి మనం విముఖులం కావాలి అని అంటే ఎవరి వైపు చూడాలట? ఉన్నతమైన పిలుపుతో పిలిచిన ఆయన వైపు మనం చూస్తే మన దేహం అంతా కూడా ఎప్పటికి ఎలా ఉంటుందట? వెలుగుమయమై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం
తెలియపరుస్తుంది. ఒకవేళ అట్లా కాకుండా వ్యర్థమైన విషయాల కొరకు వెనుకున్న వాటి కొరకు మనం చూచామా ఏమైపోతాం? చీకటి. ఇది ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎన్నో వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం లేక 12వ వచనం, నాకు కరెక్ట్ ఐడియా లేదు. 6వ అధ్యాయం ఎన్నో వచనం? నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా. ఎన్ని? 23. కరెక్టే. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుందట? చీకటిమయమైపోతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే మరి వెనక చూస్తే ఏం జరుగుతుంది? గొప్ప నష్టం జరుగుతుంది. ఎవరి వైపు చూడాలి ఇప్పుడు మనం? ఉన్నతమైన పిలుపుతో పిలిచిన ఆయన వైపు మనం చూడాలి. విశ్వాస జీవితంలో హెబ్రీ 12:1 ఉంటుంది, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. ఆయన వైపు చూస్తే మన దేహం ఎప్పటికి ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. వ్యర్థమైన విషయాల వైపు చూచావా చీకటి అయిపోతావు. జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న ప్రియులారా. అందుకనే మరి వెనుచూచినటువంటి వారు ఎలా నష్టపోయారనే విషయానికి వస్తే ఆదికాండం 19వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ లోతు భార్య ఏమైపోయిందట? వెనక చూసి ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం. ఉప్పు నిస్సారమైతే దేనికది? పనికిరాని జీవితం అయిపోయింది. మనం పనికిరాని వాళ్ళగా ఉండాలని కాదు దేవుడు మనం పిలుచుకొని వచ్చింది. ఉన్నతమైన పిలుపుతో పిలుచుకొని వచ్చి తన గుణాతిశయాల లోకానికి మనం ప్రచురం చేయాలని దేవుడు మనల్ని పిలుచుకొని వచ్చాడు. అది మన జీవితాల్లో గుర్తిస్తే ప్రభువుకు లోపరుచుకునే జీవితాన్ని కలిగి ఉండగలమని లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రుచిని లోకానికి మనం చక్కటి పాట ఉంది. ప్రభు యేసు వారి యొక్క రుచిని లోకానికి మనం చూపించాలి. ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. కానీ నిస్సారమైన స్థితిలో దిగజారిపోవడం దేవునికి ఇష్టం కాదు. చీకటిమైన స్థితిలో మన దేహం ఉండడం దేవునికి ఇష్టం కాదు. పవిత్రతలో మన జీవితాలు కాపాడుకుండడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుని యొక్క సన్నిధిలో వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలట? వేగిరపడాలి అనే మాట ఆయన తెలియపరిచాడు. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుతో మిమ్మల్ని పిలిచాడు అని. అందుకనే మరి దైవదాసుడు పాట రాశాడు యేసుపాదం గారు. ఏమని? వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా ఆత్మీయ జీవితంలో గురి కలిగిన వారమై ప్రభువును వెంబడించే యోగ్యమైన జీవితాన్ని అలవర్చుకున్న వారమై క్రీస్తును లోకానికి చూపించే వెలుగుమైనటువంటి జీవితాన్ని కలిగి వెనకనున్న వాటిని మనం ఏం చేయాలట? మరచిపోవాలి. అంటే వెనకనున్న మర్చిపోవడం అంటే ఎవరి మీదైనా మరి భిన్నమైన విషయాలు ఉన్నాయా? ఎవరైనా నీకు నష్టం చేశారా? రకరకాల విషయాలు ఉన్నాయి. కోపం ఉందా? ద్వేషం ఉందా? ఇలాంటి విషయాలు ఏం చేయాలి? మనం మరచిపోవాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా. ఒకవేళ లోకసమైనటువంటి పొరపాటులో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వెళ్ళావా? మరి క్రీస్తును వెంబడించగా జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చావా? అయినప్పటికీ ఆ ప్రేమ కలిగిన దేవుని వద్దకు వచ్చి, అయ్యా ఇది నా దీన స్థితి, నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని ప్రభు వైపు నువ్వు కానీ మళ్ళీ ఆయనను వెంబడించినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు మరి వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలని ప్రియమైన దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరిని నీతిగా చేసినో వారిని మహిమపరిచే దేవుడు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు ఆయన గుణాతిశయమును ప్రచురం చేసే గొప్ప రాయబారులుగా ఆ దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దీన్ని ధ్యానించడానికి అనేక విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 5వ అధ్యాయంలో మనం చూస్తే
క్రీస్తుకు రాయబారులము అని ఉంది. ఎక్కడ? 19వ వచనం లేక 18వ వచనం, 20వ వచనం చూడండి. 2 కొరింథీ 5, 18, 19, 20 అనుకుంటాను. క్రీస్తుకు రాయబారులమై అని ఉంటుంది. ఎన్ని? 20. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము ఎవరమాట? క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడిన మనుషుల్ని ఏం చేస్తున్నారట? ప్రతిమాలుచు వచ్చారు. వెనుకనున్నవి మరచి ఈనాడు ఎందు నిమిత్తమై నిన్ను పిలుచుకొని వచ్చాడో ఉన్నతమైన పిలుపుతో పిలిచినటువంటి దేవునికి విధేయులమై క్రీస్తు యొక్క వెలుగును లోకానికి చూపించే యోగ్యమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. అలాగూ క్రీస్తుకు మనల్ని ఏం చేశాడట? రాయబారులుగా చేశాడు. ఎవరిని? ఏమాత్రం యోగ్యత అర్హత లేనటువంటి వారిని రాయబారులుగా చేశాడు. దానికి మనం చూస్తే వాక్యంలో లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు ఎవరిని? బలహీనులైన వారిని, లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. ఎవరికి? క్రీస్తుకు రాయబారులుగా ఉండడానికి. అంత గొప్ప యోగ్యతలో దేవుడు నిన్ను నన్ను ఉంచడానికి ఇష్టపడి వచ్చాడు. ఏ పిలుపట? ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచి క్రీస్తుకు రాయబారులుగా మనల్ని ఆయన చేస్తూ వచ్చాడు. దీన్ని మనం గుర్తించక అనేక పర్యాలు తప్పిపోతున్నాం, వెనుకంజ వేస్తున్నాం. క్రీస్తును లోకానికి చూపించలేని భిన్నమైన చీకటిమయమైన క్రియలు మన అంతరంగ జీవితాల్లోనికి వస్తున్నాయి. అందుకనే మన వెలిగించబడే లోకాన్ని వెలిగించేటువంటి యోగ్యమైన జీవితాలు మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తారు. 3వది, ఆ ప్రియమైన దేవుడు నిన్నన్ను కూడా మరి పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడని రాయబడి ఉంది. పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపుతో పిలిస్తే మనం పరలోకంలో ప్రవేశించడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అది ఎక్కడుంది? హెబ్రీ పత్రికలో మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3:1. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దాన్ని నిశ్చలముగా లక్ష్యముంచి మన ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ 3 విషయాలు కూడా పరిశుద్ధతను ఆధారం చేసుకునే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. కనుక నాడు దేవుని ప్రజలుగా పవిత్రతలో మన జీవితాలు కట్టుకొని సాగిపోవడానికి ఇప్పుడు ఏ పిలుపుతో ఆ ప్రియమైన దేవుడు పాలు పంపులు మనకి ఇచ్చాడనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, సహోదరులారా, జీవితాన్ని కాపాడుకొని ప్రభువును వెంబడించి ఆయనతో కూడా ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అది ఎలాంటిది? ఆ రాజ్యం పరలోకము. ఆయన భక్తుడు రాశాడు, పరలోకమే నా స్వాస్థ్యము, నేను ఎప్పుడు గాంతును అనే పాట. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ప్రభును పిలుపును విని పరలోకమందునే చేరేదను, పరమ మగుటము పొందను. దేవుని యొక్క సన్నిధిలో చూస్తే వాక్యాన్ని ఆధారం చేసుకుని దావీదాసులు పాటలు వాటిని రూపొందిస్తూ వచ్చారు. కనుక నాడు ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనను పిలుచుకొని వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞులమై జీవితాలు కొనసాగించాలి. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. పరిశుద్ధమైన పిలుపులో మనం పాలు పొందినటువంటి వారికి ఏం జరుగుతుందండి అనే విషయానికి వస్తే కొంచెం కష్టాలు కూడా రావచ్చు. పరలోకంలో ప్రవేశించాలంటే కష్టాలు కూడా రావచ్చు. కష్టాలైనా నష్టాలైనా అధిగమించి ఏంటట ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది
పేతురే రాశాడు. పేతురు భక్తుడు ఈ మాటలన్నీ కూడా రాశాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడట? సంపూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచేవాడు అని రాయబడి ఉంది. ఇంకొక మాట 2వ పత్రికలో కూడా రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత లోకమాన్యను తప్పించుకొని తరువాత ఒక్క నిమిషం కాదే, 24వ వచనం అనుకుంటాను. చూడండి, 20 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఎక్కడ చదివారు? మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. అయితే మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు, మనకు స్వస్థతనిచ్చాడు. 20 ఎక్కడ చదువుతున్నాను ఆయన? తప్పిదనమకై దెబ్బలు తిన్నప్పుడు మీకు ఏమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినది దేవునికే హితమగను. ఏమి రాయబడి? మేలు చేసి శ్రమ పడినప్పుడు అది దేవునికే హితమగను. అక్కడేం చూసాం? 5వ అధ్యాయం 10వ వచనం నేను చూస్తూ వచ్చాం. ఆ పిలుపులో పాలు పొందిన నీవు నేను కూడా, ఆ పరిశుద్ధతలో జీవితాలు కట్టుకున్నటువంటి నీవు నేను కూడా శ్రమైనను బాధ అయినను హింస అయినను ఎలాంటి పరిస్థితులైనను కొంచెం కాలం మనం శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మిమ్మల్ని ఏం చేస్తాయట? స్థిరపరచి బలపరచున్న దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే క్రీస్తు నిమిత్తం కొన్నిసార్లు మనం నీతిగా బ్రతికి కొన్ని విషయాలు మరి జీవితంలో కలిగి ఉన్నప్పుడు మేలు చేసి మనం కీడు అనుభవిస్తే అది మనకేమవుతుందట? హితం అవుతుందని రాయబడింది. అంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలనంటే కొన్నిసార్లు శ్రమలు బాధలు కూడా మనకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ఎవరి పక్షాన్ని నిలబడాలి? ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా పరలోక సంబంధమైన పిలుపుతో దేవుడు మనల్ని తన సంకల్ప ప్రకారము పిలుచుకొని వచ్చాడు. అక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, వారిని మహిమపరచను అని రాయబడింది. ఎవరిని పిలిచనో వారిని నీతిగా చేసను, ఎవరిని నీతిగా చేసిన వారిని పరిశుద్ధపరచను, ఎవరిని పరిశుద్ధపరచను వారిని నీతిగా చేసిన, ఎవరిని నీతిగా చేసిన వారిని మహిమపరచని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మహిమ రాజ్యమునకు మనల్ని వారసులుగా ఉండడానికి ఆ దేవుడు పరలోక సంబంధమైన పిలుపులో మనకు పాలు పంపులు ఆయన దయచేస్తూ వచ్చాడు. అది ఎరిగినటువంటి వారమై ప్రభువుకు లోపరుచుకున్నటువంటి జీవితాలు కలిగి ప్రభువును వెంబడించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటిని బట్టి మనం వెనుకంజ వేయకూడదు. ఎలాంటి కష్టాలు వచ్చినా పరిస్థితులు వచ్చినా మనం మేలు చేసి శ్రమను భూస్తే ఏంటి? ఆ తర్వాత ఆ వచనాలు కానీ మనం చదివితే ప్రభుని యేసుక్రీస్తు వారు బదులు దూషించలేదు, ఆయన ఓర్చుకున్నాడు. అవన్నీ విషయాలు వరుసని రాయబడింది. ఎక్కడ?
2వ అధ్యాయం 20వ వచనం నుండి వరుసని మనం చదివితే అక్కడ యేసు ప్రభువారు ఏ శ్రమలో వెళ్ళాడో ఆఖరి వరకు మనం చదివితే ఆ విషయాలన్నీ వ్రాయబడినాయి. అంటే అవన్నీ ఎందుకు రాయబడుచు వచ్చినాయి? మనం కూడా ఆయనతో కూడా శ్రమను అనుభవించి ఎక్కడికి వెళ్ళాలట? పరలోక రాజ్యంలో ప్రవేశించడమే దేవుని యొక్క ఔన్నతమైన ఉద్దేశం. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను. పాట ఉంది కదా, నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను. నీ వెంట వెళ్ళను నే వెరువను, నీ వెంట వెళ్ళను నే వెరువను, నీ ప్రేమ నాలో నుండా నీ వెంట వెళ్ళను నే వెరువను. ఇటువంటి యాగంబు చేసితివేసు నీ వలె నేనుండ నా కొరకే. ఎటువంటి యాగంబు చేసితివేసు నీ వలె నేనుండ నా కొరకై. ఆయనలాగా మనం ఉండాలట. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఆయన చూతుం కనుక ఆయనను పోలి ఉండేటువంటి యోగ్యమైన స్థితి మనకిచ్చి ఆ నిశ్చలమైన రాజ్యంలో యుగాలు ఆయనతో కూడా ఉండడానికి ఆ ప్రియమైన దేవుడు మనల్ని తన సంకల్ప ప్రకారము పిలుచుకొని వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎంత దీన దశలో ఉన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు మనల్ని పిలుచుకొని వచ్చినో లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. పాపభరితమైన జీవితాన్ని, దోషభరితమైన జీవితాన్ని, కడకు మరణ పాత్రులైనటువంటి మనలను ఆ సంకల్ప ప్రకారం పిలుచుకొని వచ్చి ఆ ప్రియమైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి రక్తంతో విమోచించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పవిత్రపరచి ఆ నిశ్చలమైన రాజ్యానికి వారసులుగా చేయాలని ఇష్టపడ్డాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులుగా ఉన్నారని కోరుకుంటూ వచ్చాడు. 3 విషయాలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. కనుక నాడు మన విశ్వాస జీవితాలు ఎంత యోగ్యంగా కట్టుకొని కొనసాగవలను. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రియమైన దేవుడు దేనిని మనకు సిద్ధపరిచాడంటే జీవంగల దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే దేవుని యొక్క సంఘంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు గాని తిరిగి దేవుని యొక్క సమాజంలో వ్యక్తిగతంగా ఆ దేవునికి సంధిలో ఎడతెరుపు లేని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి వాక్యము ప్రార్థనతో కూడా జీవితాన్ని మనం అలవర్చుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వచ్చాం. వెనుకనున్నవి మనం మరచిపోయి మరి ఆయనను మనం వెంబడించాలంటే వెలుగుమయమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు గుణాతిశయాన లోకానికి మనం ప్రకటించాలి. అది దేవుడు మనం ఎన్నుకున్నాడు. తిరిగి 3వదిగా వ్యక్తిగతమైన జీవితంలో పరలోక సంబంధమైన ఆ ప్రియమైన దేవుడు నిత్య రాజ్యంలోకి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఆయనలాగా మనం కూడా ఉండాలని ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు. అందుకని కొన్ని శ్రమలైన బాధలైన అనుభవించి ఆ నిశ్చలమైన రాజ్యంలో మనం ప్రవేశించాలని దయగల దేవుడు మాట్లాడుచున్న అప్పుడే ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి ఆయన ఏం చేశాడు? మనల్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆ దేవునికి విధేయులమై బెరాకాలో మన జీవితాలు నూతనపరచబడినవై ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువుకు నూతనంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నటువంటి వారమై ప్రభువుకు లోబర్చుకొని ఆయన లోకానికి చూపించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, తన మార్గాల్లో వర్ధల చేసి నడిపించుకోనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి 2 నిమిషాలు. క్రీస్తస్ లోపలండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని 2 నిమిషాలు. ఈనాడు ఏ స్థితిని కలిగి ఉన్నావు? నిన్ను పరిశుద్ధపరచడానికి దయగల దేవుడి లోకానికి వచ్చారు కదా. నీ అపవిత్రమైన స్థితిని బాగు చేయడానికే కదా ఆయన వచ్చింది. నిజంగా పాపభరితమైన జీవితాన్ని కలిగి నువ్వు సాగిపోయినప్పుడు నిన్ను ప్రేమించి ఆ ప్రియమైన దేవుడు పవిత్రమైన జీవితాన్ని ఆయన జన్మించి పవిత్రమైన జీవితాన్ని ఆయన కలిగి ఉండి నీ నిమిత్తమై తనకున్న సర్వాన్ని కూడా ఆయన ధారపోసాడు కదా. కేవలం నీ పాపం నుండి గొప్ప విడుదల విమోచనని కలిగించడానికి
ఆ దయగల దేవుడు వధించబడిన గొర్రెపిల్లగా వేలాడినటువంటి క్రీస్తు ఆయన రక్తమే మన యొక్క పాపమునకు శాంతికరమని దేవుని యొక్క వాక్యాలు చూస్తూ వచ్చావు. ఇంకా పాపభరితమైన జీవితాన్ని కలిగే సాగిపోతున్నావా? అపవిత్రతలో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చావా? మన పాత్రురాలమని దేవుని యొక్క వాక్యాలు చూస్తూ వచ్చావు. అలాంటి దీనదశ నుండి నీకు గొప్ప విడుదల విమోచన కలిగించడానికి ప్రేమమూర్తి తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తాన్ని నీ కొరకు ఆయన ధారలుగా కార్చివేస్తూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, మైకు ద్వారా వింటూ వస్తున్నావు. యేసయ్య పాపిని, నా పాపములు క్షమించే పవిత్రమైన రక్తం మీద నేను వింటూ వచ్చానయ్యా. నా అపవిత్రతను తొలగించయ్యా. నా పాపభరితమైన జీవితాన్ని మార్చివేయ్యా. నిజంగా నా పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా పాపం పోలేదయ్యా. నన్ను క్షమించమని ఒక్క మాట విశ్వాసంతో యేసయ్యను అడిగినట్లయితే ఇప్పుడే ఈ క్షణమందే నీ అంతరంగాన్ని, నీ తలంపులను, నీ జీవితాన్ని, నీ పాపభరితమైన స్థితిని మార్చివేసి ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను చేయడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఎన్నిసార్లు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను హెచ్చరించినా కాదని వెళ్ళిపోయావా? యేసయ్య పాపిని, నా పాపపు స్థితిని మార్చి నన్ను నీ బిడ్డగా స్వీకరించి అయ్యా నేను కూడా ఆ పరిశుద్ధమైనటువంటి సమాజంలో సమకూర్చబడి పరిశుద్ధులతో ఏకపట్నసులుగా ఉన్నాను. నన్ను కూడా సిద్ధపరచయ్యా. ఇదే నీ ఆశ అయితే, ఇదే నీ ప్రార్థన అయితే, యథార్థంగా నీ పాపం విషయంలో పశ్చాత్తాపడితే ఇప్పుడే ఈ క్షణం ముందే యేసయ్య తన బిడ్డగా నేను స్వీకరించాలని ఇష్టపడుచున్నాడు. ఉన్నారా ఎవరైనా ఇంతకు ముందు పాప క్షమాపణ కొరకు అడగని వారు ఉంటే యేసయ్య నా పాపములు క్షమించి నన్ను పవిత్రపరచు అని అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించండి. ఎవరైనా ఉన్నారా? దయగల దేవుడు నీ రక్షణ కొరకే కూడికి ఏర్పాటు చేశాడు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నన్ను పవిత్రపరచయ్యా అని అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు కూర్చొని వింటున్నావో, బయట కూర్చొని వింటున్నావో, కూడికలో ఉన్నావో, యేసయ్య పాపిని, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు, నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని రమ్మని అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు. ఆ కలవరి శిలువలో వ్రేలాడినటువంటి దేవుడు, పవిత్రమైన అమూల్య రక్తాన్ని నీ కొరకు ధారలుగా కాచినటువంటి దేవుడు నీతో మాట్లాడుచున్నాను. ఎవరైనా కావచ్చు. యేసయ్య నా పాపభరితమైన స్థితిని బాగు చేయమని అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. దయగల దేవుడు మాట్లాడుచూ వస్తున్నాడు. ఉన్నారు ఎవరైనా? ఆఖరికి అడుగుతున్నాను, ముగింపులో నీ రక్షణ కొరకు దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూయించు. నీ రహస్య జీవితాన్ని మార్చివేయడానికి దేవుడు కలవరి శిలువలో వేలాడినటువంటి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అధైర్యపడకు. యేసయ్య నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, సిగ్గుపడకు, నీ చేయి చూయించు. నీకు ప్రార్థన చేస్తా. ఉన్నారు ఇలాంటి తీర్మానం చేసేవాళ్ళు? దేవుడు మేము దీవించున్నాడు. ఉన్నారు ఇంకా ఎవరైనా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. కాదని వెళ్ళిపోవద్దు. నేను ప్రేమించిన ప్రేమమై నీతో మాట్లాడుచున్నాడు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించమని అడిగేవారు ఉంటే, నీ మనసులో ఇదే ప్రార్థన అయితే నీ చేతిని గుర్తుగా తల కంటే పైగా చూయించు. దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకెంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. మీ అనాది కాల సంకల్పం బట్టి ఈ దుగ్గిరాల గ్రామాన్ని ప్రేమించి నీ నామగణత కొరకై మీరు ఏర్పాటు చేసుకున్న బరాక ప్రార్థన మందిరమును బట్టి మీ స్తోత్రములు ప్రభువా. మరి మందిరం యానివర్సరీ సందర్భంగా ప్రభువా మరి ఏర్పాటు చేసుకున్న కూడికను బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుడు సుందరవన్న అక్క వారి జత పని వారిని బట్టి మీ స్తోత్రములు. తెనాలి బరాక నుండి ప్రభువా మీ దాసులైన వారిని, ప్రభువా మరి బాధ్యులైన వారిని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి తీసుకొచ్చిన దైవ సేవకులను, పరిశుద్ధులను బట్టి మీ స్తోత్రములు. దేవ 103వ కీర్తన మొదటి 5 వచనాలు, రోమా 8:28, 29, 30 వచనాలు ఆధారం చేసుకొని
ప్రభువా, మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, నాయన మానవుని జీవితము దోషభరితమైనదని, ప్రభువా సంకటములతో కూడిందని, ప్రభువా సమాధికి మరణానికి పాత్రులమైన మానవాళిని రక్షించుట కొరకై కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి మానవుడుగా సశరీరుడుగా ప్రత్యక్షమై దేవనామ సర్వలోక మానవాళి పాపములను కలువరి శిలువలో మాకు బదులుగా మీరు దేవ భరించి నీ శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాపులమైన మమ్ములను పరిశుద్ధమైన పిలుపుతో మీరు పిలిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అందరినీ నిర్ణయించారో వారిని పిలిచారని, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చారని, నీతిమంతులుగా తీర్చబడిన వారిని మీరు మహిమపరిచారని, ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన పిలిపే కాదు కానీ దేవనా తండ్రి మరి ఉన్నతమైన పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచారని, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై మేము ఎగురుపడే వారంగా ఉండాలని, పరలోక సంబంధమైన పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక శ్రమలు అనుభవించి మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీ యొక్క ఉద్దేశమై ఉన్నందుకై స్తోత్రములు. కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మీరు మమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రములు. మీ యొక్క అడుగుజాడల్లో మేము నడుచుకోవాలని మీరు మా కొరకై మాదిరి ఉంచిపోయినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మరి తీర్మానం చేసుకున్న వారిని బట్టి స్తోత్రములు. చేరాగలిగిన పరిశుద్ధులను బట్టి స్తుతిస్తున్నాం. చెప్పబడిన వాక్యానికి ముద్ర వేయండి. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నదని ఈ వాక్యంలో రాయబడిన మాటలను జ్ఞాపకం చేసుకునిచు సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించి అనేకులు రక్షించబడి బెరాకాలో చేర్చబట్టుకు సహాయపడుతూ రమ్మని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన హెచ్చైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఏటా ఈ రీతిగా జరుగుతున్న ఈ కూడికను మరి ఎంతో భయం వేసింది. ఓ రకంగా చూస్తే 6 నెలల నుంచి వర్షం పడకూడదని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు మా మొర ఆలకించినాడు, పర్వాలేదు అనుకున్నాం. రాత్రి మళ్ళా వర్షం కురుస్తూ వచ్చి 6 నెలలు లేదు, చుట్టుపక్కల కురుస్తుంది కానీ ఇక్కడ కురలేదు. అందుకు దేవుని స్తుతిస్తున్నా. కాబట్టి ఇటు బెరాక వారు ప్లాన్ చేస్తున్నారు, ఇక్కడ కూడా బెరాకనే పేరు. కాబట్టి మా గురించి మీరు ప్రార్థన చేయండి, మేము కూడా మీ గురించి ప్లాన్ చేస్తాం. మీకోసం చిన్న ప్రేమ విందు సిద్ధం చేస్తూ వచ్చినాం. ముందుగా బెరాక వారిని పంపించేసిన తర్వాత ఇటు మిస్పా నుంచి వచ్చిన వారు, ఇక్కడ బెరాకలో ఉన్నవారు చివరిగా తిన్నాం. అందరూ కూడా పరిచర్య చేయండి. చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దయగల వాడవని రుజువుపరుచుకొని బెరాకాలో చేరి మీ సన్నిధిని గణపరిచినట్లుగా మీ ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనములు. దేవుని వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు, మీ దాసుని యొక్క ఆశను బట్టి మీ స్తోత్రాలు. ఇక్కడ విశ్వాసుల కుటుంబాలు దయగలిగిన తండ్రి మిస్పా నుండి కూడా చేరి వచ్చిన వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. బెరాకా నుండి చేరి వచ్చిన దేవా మరి వీళ్ళందరిని బట్టి మీ స్తోత్రాలు. బాధ్యులు ప్రభా చేరి వచ్చిన విశ్వాస గృహాలందరిని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తున్నా. ఇలాగ ముందున పరిచయ కొరకై బిడ్డలు మమ్మల్ని సిద్ధపరిచి అనేక ఆత్మల రక్షణలోనికి వచ్చినట్లుగా
మీరే సహాయపడము. పలు ప్రాంతానికి చేరువచ్చిన దైవదాసులను బట్టి కూడా వందనములు దీవించండి. మీ దయగల నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఈ పరిచయం వృద్ధి పొందించమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదము, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడయుండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై మిగిడా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. మిగిడా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని. ప్రభువా ప్రైజ్ లార్డ్. అందరికీ చాలా వందనాలు. కొంచెం లేచి ఇవన్నీ కూడా చేపలు తీయమని చెప్తున్నారు అన్న. ఇస్తే ఇక్కడ బఫే సిస్టమ్ పెడతారట.